Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss few problems on the topic logical gates from the chapter semiconductor, which is important for both MCET as well as NEET exams. Let's start video with some theory. ఇక్కడ లాజికల్ గేట్స్లో మనం జనరల్గా 3 కేటగిరీస్ చేద్దాం, ఓకేనా? సో ఈ 3 కేటగిరీస్ బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, అదర్ గేట్స్. బేసిక్ గేట్స్ని మనం ఫండమెంటల్ గేట్స్ కూడా అనొచ్చు. ఏంటవి? నాట్ గేట్, ఆర్ గేట్, అండ్ గేట్. అలాగే యూనివర్సల్ గేట్స్ వచ్చేటప్పటికి నార్, నాండ్. అలాగే అదర్ గేట్స్ వచ్చేటప్పటికి ఎక్స్ఆర్, ఎక్స్నార్, ఓకేనా? ఇక్కడ చూద్దాం, ప్రతి గేట్కి కూడా లాజికల్ సింబల్ ఉంటుంది, ట్రూత్ టేబుల్ ఉంటుంది, అలాగే దాని కరెస్పాండింగ్ లాజికల్ ఆపరేషన్ ఉంటుంది మనకి, ఓకేనా? అయితే ఈ లాజికల్ గేట్స్లో ఇన్పుట్స్ అనేవి ఏ గేట్ కైనా సరే బైనరీ నెంబర్స్ మాత్రం ఇస్తాం మనం, అంటే జీరోస్ అండ్ వన్స్. అలాగే పాసిబిలిటీ ఆఫ్ ఇన్పుట్ వేస్ అంటే 2n. ఇక్కడ చూడండి, ఈ నాట్ గేట్కి ఇన్పుట్ టెర్మినల్ ఒకటే ఉంది కాబట్టి 2 ఎంత 2, అంటే 2 వేస్లో ఉంటాయి, అంటే వెదర్ 0 ఇవ్వచ్చు లేదా 1 ఇవ్వచ్చు. అలాగే ఆర్ గేట్ అనుకోండి, ఇన్పుట్స్ అనేవి మనకి 2 ఉన్నాయి, అంటే 2 ఎంత 4, అంటే 4 పాసిబుల్ వేస్ ఉంటాయి ఇన్పుట్స్ ఇవ్వడానికి. చూడండి ఒకసారి, 0 0 అంటే బోత్ ఇన్పుట్స్ 0 ఇవ్వచ్చు, లేదా 0 and 1 ఇవ్వచ్చు, 1 0 ఇవ్వచ్చు, ఇలా 1 1 ఇవ్వచ్చు. అదే 3 ఇన్పుట్స్ అనుకోండి, 2 ఎంత 8, అంటే 8 పాసిబిలిటీస్, అంటే 0 0 0 0 0 1 0 1 0 ఇలా కూడా మనకి ఇవ్వచ్చు. ఫస్ట్ గేట్ చూడండి ఒకసారి, నాట్ గేట్. సో ఏ ఆపరేషన్ డెవలప్ చేస్తే మనకి ఇది ఇన్వర్స్ ఆపరేషన్, అంటే ఇన్పుట్ ఏ ఇస్తే అవుట్పుట్ ఏం పంపిస్తుంది మనకి ఏ ఇన్వర్స్ పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఏ అంటే 0 ఇస్తే అవుట్పుట్ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. అలాగే ఇన్పుట్ కనుక 1 ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 0 వస్తుంది, అంటే 0 మీన్స్ లో, 1 మీన్స్ హై. అంటే వెన్ ఇన్పుట్ ఈజ్ లో అవుట్పుట్ ఈజ్ హై, వెన్ ఇన్పుట్ ఈజ్ హై అవుట్పుట్ ఈజ్ లో. సో నాట్ గేట్ ఫాలోస్ ద ఇన్వర్స్ ఆపరేషన్. నెక్స్ట్ ఆర్ గేట్ అండి. సో కరెస్పాండింగ్ లాజికల్ సింబల్, ట్రూత్ టేబుల్. ఫాలో చేసే ఆపరేషన్ మనకి ఎడిషన్, అంటే 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి మనకి, ఈ రెండింటి ఏం చేస్తుంది యాడ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. A ప్లస్ B, 0 ప్లస్ 0 ఎంత 0, అలాగే 0 ప్లస్ 1 ఎంత 1, అలాగే 1 ప్లస్ 0 ఎంత 1, అలాగే 1 ప్లస్ 1 ఎంత 1. ఎందుకంటే మనం బైనరీ నెంబర్స్ కాబట్టి యూజ్ చేసేది 1 ప్లస్ 1 ఎంత 1 ఓన్లీ, ఓకేనా? ఇదే ఆర్ గేట్ యొక్క అవుట్పుట్కి నాట్ గేట్ కనుక కనెక్ట్ చేసినట్టయితే అదేమవుతుంది మనకి నార్ గేట్ అవుతుంది. చూడండి, నాట్ నథింగ్ బట్ ఆర్ ప్లస్ నాట్, అంటే వచ్చిన అవుట్పుట్ ఆఫ్ ఆర్కి ఏం కనెక్ట్ చేస్తాం మనం ఇక్కడ నాట్ కనెక్ట్ చేస్తాం. ఏ గేట్ మనకి అది నార్ గేట్, ఓకేనా? అంటే దీని అవుట్పుట్ ఎంత A ప్లస్ B, అదే అవుట్పుట్ దీనికి ఎలా ఉంది మనకి ఇన్పుట్ కాబట్టి ఏం చేయలేదు మనకి ఇన్వర్స్ చేయాలి, A ప్లస్ B హోల్ బార్. కాబట్టి ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి, ఇక్కడ ఏం మారుతుంది A ప్లస్ B హోల్ బార్, అంటే 0 బార్ ఎంత 1, 1 బార్ ఎంత 0, 1 బార్ ఎంత 0, 1 బార్ ఎంత 0. కాబట్టి ఈ నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఏంటి, ఇది ట్రూత్ టేబుల్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ హై దెన్ అవుట్పుట్ ఈస్ హై, వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ లో. ఇది దేని స్టేట్మెంట్ అండి, ఆర్ గేట్ యొక్క స్టేట్మెంట్. అంటే నార్ గేట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ద ఆర్ గేట్, ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ అండ్ గేట్ అండి. లాజికల్ సింబల్ కరెస్పాండింగ్ ట్రూత్ టేబుల్. ఫాలో చేసే ఆపరేషన్ ఏంటి మల్టిప్లికేషన్, అంటే మల్టిప్లై ఆఫ్ ద 2 ఇన్పుట్స్. ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఏం చేయాలి మల్టిప్లై చేసి అవుట్పుట్ ఇవ్వాలి, ఓకేనా? చూడండి ఒకసారి, 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. అంటే వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో హై. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ లో దెన్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో లో. ఇది ఈ గేట్ యొక్క స్టేట్మెంట్ అండి, ఓకేనా? అలాగే ఈ అండ్ గేట్ యొక్క అవుట్పుట్కి ఏం కనెక్ట్ చేస్తాం ఇక్కడ నాట్ కనెక్ట్ చేస్తాము. అదే గేట్ అవుతుంది మనకి నాండ్ గేట్ అవుతుంది. నాండ్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ప్లస్ నాట్, ఓకేనా? చూడండి, ఇది నాండ్ సింబల్ ఇలా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చు మనం. అంటే ఇచ్చిన అవుట్పుట్ ఏంటి మనకి A డాట్ B, అది ఎలా వెళ్తుంది మనకి ఇన్పుట్ ఆఫ్ నాట్ గేట్ ఇలాగ వెళ్తుంది కదా. సో అవుట్పుట్ ఏమో మనకి A డాట్ B బార్, అంటే ఇక్కడ ట్రూత్ టేబుల్ ఏమో మనకి A డాట్ B బార్ ఎంత 0 బార్ ఎంత 1, 0 బార్ ఇస్ 1, 0 బార్ ఇస్ 1, 1 బార్ 0. ఇది ఏ గేట్ ఉంది నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్, ఓకేనా? కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ ద అండ్ గేట్ ఇస్ ద నాండ్ గేట్. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్ అండి, ఓకేనా? దాని లాజికల్ సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది, ఆపరేషన్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి A బార్ ఇంటూ B ప్లస్ B బార్ ఇంటూ A. ఇది చూడండి ఒకసారి, బోత్ ఇన్పుట్స్ ఆర్ లో
both inputs are high, then only output is low. In the remaining cases, output is high only. Example ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు ఇస్తాం ఓకేనా. ఏ వాల్యూ 0, 0 బార్, బి ఎంత 1 ప్లస్ 1 బార్ ఇంటూ 0. సో 0 బార్ ఎంత 1, 1 ఇంటూ 1 ఎంత 1 ఓన్లీ, ప్లస్ 1 బార్ ఎంత 0, 0 ఇంటూ 0 ఎంత 0, 1 ప్లస్ 0 ఇస్ 1 ఓన్లీ. అర్థమైందా? నెక్స్ట్ XNOR అండి. XNOR ఇస్ నథింగ్ బట్ చూడండి ఒకసారి, ఈ అవుట్పుట్ ఆఫ్ XOR ఏదైతే ఉందో దానికి ఏ గేట్ కనెక్ట్ చేస్తాం మనం, నాట్ గేట్ కనెక్ట్ చేస్తాం. అది అప్పుడు ఏమవుతుంది మనకి XNOR. XNOR ఇస్ నథింగ్ బట్ XOR ప్లస్ నాట్ గేట్. ఓకేనా? ఇక్కడ స్టేట్మెంట్ ఇందాక చెప్పే కదా, దాని రివర్స్ అండి. ఇక్కడ ఏంటి, వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో ఆర్ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై, దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ హై. ఇన్ ద రిమైనింగ్ కేసెస్ అవుట్పుట్ ఈస్ లో ఓన్లీ. ఓకేనా? Y ఈజ్ ఈక్వల్ టు A XNOR B, నథింగ్ బట్ AB ప్లస్ A బార్ ఇంటూ B బార్. ఇది బుల్ ఎక్స్ప్రెషన్ అండి ఈ గేట్కి. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చేయండి, ఈజీగా ట్రూత్ టేబుల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కామన్ ఇన్పుట్ అండి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఇక్కడ చూడండి, ఇదే గేట్ మనకి నార్ గేట్, ఇదేంటి నాండ్ గేట్. సో నాండ్ ఇన్పుట్ టెర్మ్స్ ఏంటి, ఏ బికి కామన్గా ఏం పంపిస్తున్నాం, ఒకే ఇన్పుట్ పంపిస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 తీసుకుని అనుకుందాం. ఏ వాల్యూ 0, బి ఈజ్ ఆల్సో 0. నాండ్ గేట్ ఆపరేషన్ ఎంత, ఏ డాట్ బి బార్ అంటే 0 ఇంటూ 0, 0 బార్ ఎంత 1 అంటే అవుట్పుట్ ఎంత 1. ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చి మనకి 1 వచ్చింది. అలాగే నార్ గేట్ చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ని 1 ఇద్దాం. ఏ వాల్యూ ఇస్ ఆల్సో 1, బి ఈజ్ ఆల్సో 1. నార్ గేట్ ఆపరేషన్ ఎంత, ఏ ప్లస్ బి బార్ అంటే 1 ప్లస్ 1 ఎంత 1, 1 బార్ ఎంత 0. ఇక్కడ చూడండి ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చి మనకి 0. ఇక్కడ ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1 వచ్చింది. అంటే ఏ గేట్ ఆపరేషన్ మనకి ఇది నాట్ గేట్. అంటే వెన్ నార్ గేట్ అండ్ నాండ్ గేట్ హ్యాస్ అ కామన్ ఇన్పుట్, బోత్ గేట్స్ యాక్ట్స్ లైక్ ఏ నాట్ గేట్ ఓన్లీ. సిమిలర్లీ ఇక్కడ చూడండి ఆర్ గేట్ అండ్ అండ్ గేట్. ఓకేనా? అండ్ గేట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ గేట్కి 1 పంపిద్దాం ఇన్పుట్ని. ఓకేనా? ఏ వాల్యూ ఇస్ ఆల్సో 1, బి ఈజ్ ఆల్సో 1. ఆపరేషన్ ఎంత మనకి ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ 1 ఎంత 1. ఇన్పుట్ ఏం పంపించాం 1, అవుట్పుట్ ఉంది వచ్చింది మనకి 1 ఓన్లీ. అంటే ఇన్పుట్ ఏం వస్తుందో అవుట్పుట్ కూడా సేమ్. సిమిలర్లీ ఆర్ గేట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 పంపించండి. ఏ వాల్యూ 0, బి ఈజ్ ఆల్సో 0. ఆర్ గేట్ ఆపరేషన్ ఎంత ఏ ప్లస్ బి, 0 ప్లస్ 0 ఎంత 0. కాబట్టి ఆర్ గేట్ కానివ్వండి అండ్ గేట్ కానివ్వండి కామన్ ఇన్పుట్ కనుక ఉన్నట్లయితే ఇన్పుట్ ఏమి ఇస్తున్నామో అవుట్పుట్ కూడా సేమ్ అదే వస్తుంది. నెక్స్ట్ డి మోర్గాన్స్ లా. ఇది ఎక్కువగా మన లాజికల్ గేట్స్లో వాడుతూనే ఉంటాం. ఓకేనా? దీనిలో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఏ డాట్ బి హోల్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, అలాగే ఏ ప్లస్ బి హోల్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. సిమిలర్ ఈ 2 కూడాను. ఓకేనా? ఇదే కాకుండా టైం గ్రాఫ్ మెథడ్ ఒకటి ఉంటుంది మనకి. చూడండి ఒకసారి. అంటే ఇది యాక్స్ అనుకుందాం. 0 అంటే యాక్సిస్ మీద ఉండాలి, 1 అంటే హై కాబట్టి అబోవ్ యాక్స్ ఉండాలి. అవునా? ఇది 1 రిప్రజెంటేషన్ చేస్తుంది, 0 రిప్రజెంటేషన్ చేస్తుంది. అలాగే మళ్ళీ 1 ఉందనుకోండి, ఇది 1. నెక్స్ట్ ఒకవేళ 0 ఉందనుకోండి, అగైన్ ఎక్కడ రాయాలి మనం, యాక్సిస్ మీద రాయాలి. ఏ మెథడ్ అంటాం ఇది, టైం గ్రాఫ్ మెథడ్ అంటాం. ఓకేనా? వీటి మీద కూడా సమ్స్ మనకి అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఈ లాజికల్ గేట్స్ మీద కొన్ని ఎగ్జామ్ సమ్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ట్రూత్ టేబుల్ కరెస్పాండింగ్ టు ద లాజికల్ గేట్స్. ఇచ్చిన ట్రూత్ టేబుల్ అనేది ఏ లాజికల్ గేట్ సంబంధించి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, బోత్ ఇన్పుట్స్ ఆర్ లో, అవుట్పుట్ ఈజ్ లో. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై, దెన్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో హై. ఏ గేట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది ఆర్ గేట్ కదా. సో ఏ ప్లస్ బి, 0 ప్లస్ 1 ఎంత 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 ఎంత 1. బట్ 0 ప్లస్ 0 ఎంత 0. కాబట్టి ఆప్షన్ ఇది సెకండ్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, టు గెట్ అన్ అవుట్పుట్ 1 ఫ్రమ్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్, ద ఇన్పుట్ మస్ట్ బి. సో ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్కి అవుట్పుట్ ఎంత రావాలి మనకి 1 రావాలి. అంటే ఇది ఏ గేట్ అంటే మనకి అండ్ గేట్. సో అండ్ గేట్ కాబట్టి ఆపరేషన్ ఏంటి, ఏ ఇంటూ బి. అంటే ఇక్కడ ఇన్పుట్ 1 ఇన్పుట్ ఏమవ్వాలి 1 అయి ఉండాలి. అలాగే అనదర్ ఇన్పుట్ కూడా ఏమో నాకు 1 అయి ఉండాలి. అంటే ఈ ఆర్ గేట్ సంబంధించినటువంటి అవుట్పుట్ 1 అయి ఉండాలి. అలాగే సి ఎంతైనా మనకి 1 అయి ఉండాలి. ఎందుకని, అండ్ గేట్ ఆపరేషన్ ఏంటి, వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ హై. కాబట్టి ఇక్కడ చూడండి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటుంది మనకు, సి ఈజ్ ద 1. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకేనా? ఆర్ గేట్ అంటే మీకు తెలుసు కదా, ఆర్ గేట్ ఆపరేషన్ ఏంటి, ఏ ప్లస్ బి. అంటే ఏ 0 అయి ఉండొచ్చు, బి 1 అయి ఉండొచ్చు, లేదా ఏ 1 అయి ఉండొచ్చు, బి 0 అయి ఉండొచ్చు, లేదా 1 కూడా అయి ఉండొచ్చు. సి మస్ట్ బి ఎంత మనకు ఖచ్చితంగా 1 కాబట్టి ఆప్షన్ 3లోనే సి ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫర్ ద గివెన్ కాంబినేషన్ ఆఫ్ గేట్స్
if the logical gates of inputs A, B and C are as follows: A is equal to B is equal to C is equal to 0 and A is equal to B is equal to 1, C is equal to 0, then logical states the output of D are. చూడండి ఒకసారి, ఈ గేట్లో ఫస్ట్ కేసు ఏంటి, ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0. సెకండ్ ఏంటి, 2 ఇన్పుట్స్ ఆర్ 1, 1 బిట్ బెక్కం ఎంత 0. కాబట్టి దీని అవుట్పుట్స్ ఎంత ఉందో చూడాలి రెండు కేసెస్లో. ఫస్ట్ కేసు చూద్దాం, A is equal to 0, B is equal to 0, C is also 0. ఇదే గేట్ మనకి ఆర్ గేట్. ఆర్ గేట్ కాబట్టి ఆపరేషన్ ఎంత, A ప్లస్ B కదా, 0 ప్లస్ 0 ఎంత 0. అలాగే C is also ఆల్రెడీ 0 వస్తుంది నాకు. ఇదే గేట్ మనకి NAND గేట్, అవునా, NAND గేట్. సో NAND గేట్ ఆపరేషన్ ఏంటి, A డాట్ B బార్ అంటే 0 ఇంటూ 0, 0, 0 బార్ ఎంత 1. అంటే ఫస్ట్ కేసులో అవుట్పుట్ ఎంత మనకి 1. సెకండ్ కేసు చూద్దాం, A is equal to 1, B is equal to 1, 1 ప్లస్ 1 ఎంత అగైన్ 1 వస్తుంది మనకి ఇక్కడ. C is equal to అగైన్ 0నే. సో 0 ఇంటూ 1 ఎంత 0, 0 బార్ ఇస్ 1. అంటే సెకండ్ కేసులో కూడా అవుట్పుట్ ఎంత 1. అంటే ఫస్ట్ కేసులో 1 ఉంది, సెకండ్ కేసులో 1 ఉంది. అంటే ఆప్షన్ ఇది కరెక్ట్ చూడండి ఒకసారి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద సర్క్యూట్ గివెన్ ఇన్ ద ఫిగర్ ఇస్. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఈ సర్క్యూట్లో ఇదే గేట్ మనకి ఆర్ గేట్ అనా, కాకపోతే ఇక్కడ ఇన్పుట్ టెర్మినల్ ఏ అనే దానికి ఆల్రెడీ కనెక్ట్ చేస్తుంది నాట్ గేట్. కాబట్టి ఇన్పుట్ ఏ కాబట్టి అవుట్పుట్ ఏమైనా నాకు ఏ ఇన్వర్స్, అంతేనా. అంటే ఆర్ గేట్కి ఒక వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఏమవుతుంది నాకు ఏ ఇన్వర్స్ వెళ్తుంది. అలాగే సెకండ్ ఇన్పుట్ ఎంత బి వెళ్తుంది. కాబట్టి ఆర్ గేట్ ఆపరేషన్ ఎంత ఏ ప్లస్ బి అంటే ఏ బార్ ప్లస్ బి. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ ఏది కరెక్ట్ చూడండి ఒకసారి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద కాంబినేషన్ ఆఫ్ ద గేట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఇస్. అంటే ఈ లాజికల్ గేట్స్ యూజ్ చేసినట్టయితే మనకి ఏ గేట్ ఆపరేషన్ ఫాలోఅప్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను NAND గేట్ ఇది, కానీ ఇన్పుట్ టెర్మినల్ ఏముంది నాకు కామన్ కాబట్టి ఇది ఎలా యాక్ట్ చేస్తుంది మనకి నాట్ గేట్ లాగా యాక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా NAND గేట్ మళ్ళీ ఇన్పుట్ టెర్మినల్ ఏముంది నాకు కామన్ కాబట్టి ఇది కూడా ఎలా యాక్ట్ చేయాలి నాకు నాట్ గేట్. అంటే B ఇన్పుట్ కాబట్టి అవుట్పుట్ ఎంత B ఇన్వర్స్. ఇన్పుట్ ఇక్కడ ఏ కాబట్టి అవుట్పుట్ ఎంత ఏ ఇన్వర్స్. అగైన్ ఇక్కడ ఏ గేట్ ఉంది NAND గేట్, NAND గేట్ కాబట్టి ఆపరేషన్ ఎంత ఏ డాట్ బి బార్ రావాలవునా. కానీ ఇన్పుట్ ఏంది ఆల్రెడీ ఏ ఇన్వర్స్, ఇదంత బి ఇన్వర్స్. అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్, ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అకార్డింగ్ టు డి మోర్గన్స్ థియరమ్ విచ్ ఈజ్ ఈక్వల్ ఏమైనా నాకు ఏ ఇన్వర్స్ ప్లస్ బి ఇన్వర్స్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఏ ఆపరేషన్ అండి ఆర్ గేట్ ఆపరేషన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ద రైట్ వన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద సర్క్యూట్ గివెన్ ఫిగర్. సో ఇచ్చినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్కి బులియన్ ఎక్స్ప్రెషన్ అనుకోవాలి, ఓకేనా. ఇక్కడ నాట్ గేట్ కదా ఉంది, నాట్ గేట్ అంటే ఏంటి మనకి ఇచ్చిన ఇన్పుట్ని ఇన్వర్స్ చేయాలి. అంటే ఏ కాబట్టి ఏ ఇన్వర్స్, ఓకేనా. ఇదే గేట్ మనకి ఆర్ గేట్. ఆర్ గేట్ ఏంటి ఎడిషన్ ఆఫ్ ద 2 ఇన్పుట్స్. అంటే ఇన్పుట్ బి అండ్ సి కాబట్టి అవుట్పుట్ ఏమో నాకు బి ప్లస్ సి రావాలి, అంతేనా. అంటే ఇదే గేట్ మళ్ళీ అగైన్ అండ్ గేట్ ఆపరేషన్ ఎంత మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఇన్పుట్స్ కాబట్టి ఏం రావాలి అవుట్పుట్ నాకు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ సి, అంతేనా. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ నుంచి రైట్ ఆప్షన్ మనకి, సో ఫోర్త్ ఆప్షన్ ద రైట్ వన్. చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి ప్లస్ సి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ద ఇన్పుట్స్ టు ద డిజిటల్ సర్క్యూట్ ఆర్ యాజ్ షోన్ ఇన్ ద బిలో, ద అవుట్పుట్ ఆఫ్ y ఈస్. చూడండి ఇది NAND గేట్ కాబట్టి అవుట్పుట్ ఎంత రావాలి నాకు ఏ డాట్ బి బార్, అంతేనా. అగైన్ ఇక్కడ ఏ గేట్ ఉంది నాకు నాట్ గేట్ కాబట్టి ఇచ్చిన ఇన్పుట్ సి కాబట్టి అవుట్పుట్ ఎంత రావాలి సి ఇన్వర్స్. ఇది ఆర్ గేట్ కాబట్టి ఏం చేయాలి మనకి ఆర్ గేట్ ఆపరేషన్ ఏంటి ఎడిషన్ ఆఫ్ 2 ఇన్పుట్స్. అంటే ఏ డాట్ బి హోల్ బార్ ప్లస్ సి బార్ అంటే ఏ డాట్ బి హోల్ బార్ ప్లస్ సి బార్. బట్ అకార్డింగ్ టు డి మోర్గన్స్ థియరమ్ ఏ డాట్ బి బార్ నాకు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. కాబట్టి ఇచ్చిన ఈ లాజికల్ గేట్కి అవుట్పుట్ ఎంత ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఆప్షన్ ఒకసారి సి. సో సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ద అరేంజ్మెంట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ పర్ఫార్మ్స్ ద లాజికల్ ఆపరేషన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది NAND గేట్ కాబట్టి ఆపరేషన్ ఎంత ఏ డాట్ బి బార్. అంటే ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ చెప్పా అండ్ గేట్, ఒక ఇన్పుట్ ఉంది కాబట్టి అంటే అండ్ గేట్ చూడండి ఒకసారి, ఇది అండ్ గేట్. సో ఈ 2 ఇన్పుట్స్కి కామన్ ఇన్పుట్ ఉంది కాబట్టి అవుట్పుట్ ఏమైనా మనకు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ కూడా సేమ్ అదే రావాలి. అంటే ఇక్కడ ఇన్పుట్ ఏంటి ఏ డాట్ బి హోల్ బార్ కాబట్టి అవుట్పుట్ ఈజ్ ఆల్సో ఏ డాట్ బి హోల్ బార్ అంటే నథింగ్ బట్ NAND గేట్ ఓన్లీ. సో ఆప్షన్ 2 is the right one. Next, 9th question.
ఫర్ ద గివెన్ డిజిటల్ సర్క్యూట్ ఐడెంటిఫై ద లాజికల్ గేట్ ఈస్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ ఏ గేట్ మనకి నార్ గేట్, కానీ ఈ నార్ గేట్ ఇన్పుట్స్ ఏమైంది కామన్ ఇన్పుట్ ఉంది కాబట్టి ఇదే గేట్ మనకి నాట్ గేట్. అలాగే ఇక్కడ కూడా చూడండి ఒకసారి నార్ గేట్ ఏం కామన్ ఇన్పుట్ కాబట్టి ఇది కూడా ఏంటి మనకి నాట్ గేట్. అంటే ఏ బికమ్ ఏమన్నా అక్కడ ఏ బార్ అవ్వాలి అవుట్పుట్ నాకు, అలాగే బి ఏమైంది నాకు ఇక్కడ బి బార్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఏ గేట్ ఉంది మళ్ళీ నార్ గేట్ ఓన్లీ. అంటే వాట్ ఇస్ ఆపరేషన్ ఆఫ్ నార్ గేట్ ఏ ప్లస్ బి హోల్ బార్, అంటే ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. అకార్డింగ్ టు డి మోర్గన్స్ ఆపరేషన్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ ఏమైంది నాకు ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి అంటే ఏ గేట్ ఆపరేషన్ మనకి అండ్ గేట్, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్, రైట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద సర్క్యూట్ గివెన్ ఇన్ ద ఫిగర్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్లో ఇది అండ్ గేట్, ఇది అండ్ గేట్, అలాగే ఆర్ గేట్ కనెక్ట్ చేస్తాను. అంటే ఈ 2 అండ్ గేట్ సంబంధించిన అవుట్పుట్ అనేది దేనికి కనెక్ట్ చేస్తాను ఆర్ గేట్కి. ఓకేనా, అలాగే ఈ అండ్ గేట్కి ఇన్పుట్ చూడండి ఒకసారి, ఒక ఇన్పుట్ ఏ వెళ్తుంది, మరొక ఇన్పుట్ చూడండి ఒకసారి దేని నుంచి వస్తుంది మనకి బి, కానీ బీకి ఇన్పుట్ మధ్యలో ఉంది నాకు నాట్ గేట్ కనుక కాబట్టి బి ఇన్వర్స్ వెళ్తుంది అంతేనా. అలాగే ఈ అండ్ గేట్ చూడండి ఏ కనెక్టింగ్ త్రూ నాట్ కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ ద వన్ ఇన్పుట్, అలాగే బి ఈజ్ ద అనదర్ ఇన్పుట్. ఇది అండ్ గేట్ కాబట్టి ఆపరేషన్ ఏంటి మల్టిప్లికేషన్, అంటే ఏ బార్ ఇంటూ బి, ఇదంతా ఏ ఇంటూ బి బార్. ఇదే గేట్ మనకి ఆర్ గేట్ కాబట్టి ఆర్ గేట్ ఆపరేషన్ ఏంటి ఎడిషన్ ఆఫ్ 2 ఇన్పుట్స్, అంటే ఏ ఇంటూ బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి. కాబట్టి ఇది ఏ గేట్ సంబంధించిన అండి ఎక్స్ ఆర్ సంబంధించిన ట్రూత్ టేబుల్. అంటే వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో ఆర్ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ లో, ఇన్ ద రిమైనింగ్ కేసెస్ హై. చూద్దాం ఒకసారి. సో ఏ బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0, 0 ఇంటూ 0 బార్ ప్లస్ 0 బార్ ఇంటూ 0 అంటే ఏమొస్తుంది నాకు అది 0. అలాగే 1 పెడదాం. ఓకేనా, 1 ఇంటూ 1 బార్ ప్లస్ 1 బార్ ఇంటూ 1 ఎంత వస్తుంది నాకు 1 బార్ ఇస్ 0, 0 ఇంటూ 1 ఎంత 0, అగైన్ 0 ఇంటూ 1 ఎంత 0. చూడండి వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో ఆర్ హై అవుట్పుట్ ఈస్ లో. రిమైన్ కేసు ఏంటి మనకు 0 1 అలాగే 1 0, అప్పుడు ఏమొస్తుంది మనకు ఆటోమేటిక్లీ అవుట్పుట్ ఈస్ హై. చూడండి ఒకసారి 0 ఇంటూ 1 బార్ ప్లస్ 0 బార్ ఇంటూ 1 అంటే 1 బార్ ఎంత 0, 0 ఇంటూ 0 0, 0 బార్ ఎంత 1, 1 ఇంటూ 1 ఎంత 1, 0 ప్లస్ 1 ఈస్ 1. అలాగే 4th కేసు కూడా ఎంత మనకి 4th. కాబట్టి ఇచ్చిన ఈ సర్క్యూట్ డయాగ్రామ్ దేనికి సంబంధించింది ఎక్స్ఆర్ సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్ అనమాట. ఓకేనా. 11th క్వశ్చన్, ద అవుట్పుట్ ఎక్స్ ఆఫ్ ద లాజికల్ సర్క్యూట్ యాజ్ షోన్ ద ఫిగర్ విల్ బి. సో ఇచ్చిన ఈ గేట్కి అవుట్పుట్ కనుక్కోవాలి మనం. ఇదే గేట్ మనకి నాండ్ గేట్. నాండ్ గేట్ ఆపరేషన్ అంతా ఏ ఇంటూ బి బార్ అంతేనా. అంటే ఇన్పుట్ ఏ ఇన్పుట్ బి కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది నాకు ఏ ఇంటూ బి బార్. కానీ ఇక్కడ చూడండి నాండ్ గేట్, నాండ్ గేట్కి ఏముంది మనకి అగైన్ కామన్ ఇన్పుట్ ఉంది కాబట్టి ఇది ఎలా చేయాలి మనకి నాట్ గేట్. అంటే ఇది నాట్ గేట్ కాబట్టి ఇచ్చే ఇన్పుట్ ఏం చేయాలి ఇన్వర్స్ చేయాలి. అంటే ఏ ఇంటూ బి హోల్ బార్ అగైన్ హోల్ బార్ అంటే ఏమొస్తుంది నాకు ఏ ఇంటూ బి. అంటే ఏ ఇంటూ బి కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎంత నాకు ఏ ఇంటూ బి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ద బిలో ట్రూత్ టేబుల్ కరస్పాండింగ్ టు విచ్ గేట్. ఓకేనా, ఈ ఇచ్చిన ట్రూత్ టేబుల్ అనేది ఏ గేట్తో చూడాలి. ఓకేనా, చూడండి ఒకసారి 0 0 ఎంత వచ్చిన నాకు అవుట్పుట్ 1 వచ్చింది. ఇక్కడ ఉండి బోత్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ లో. అంటే ఏ గేట్ అయింది వచ్చింది ఏ ఇంటూ బి హోల్ బార్ అంటే 1 ఇంటూ 1 1, 1 బార్ ఎంత 0 అంటే ఏ గేట్ ఆపరేషన్ నాకు 1 ఏ ఇంటూ బి బార్. కాబట్టి ఏ గేట్ ఆపరేషన్ మనకి ఇది నాండ్ గేట్ ఆపరేషన్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో నాండ్ ఎక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్, వెన్ ద ఇన్పుట్స్ ఆఫ్ 2 ఇన్పుట్స్ గేట్స్ ఆర్ 0 and 0 దెన్ ద అవుట్పుట్ ఈజ్ 1. ఓకే, ఇన్పుట్ ఏ అండ్ బి అనేది 0 కానీ అవుట్పుట్ ఎందుకు నాకు 1 వచ్చింది. వెన్ ద ఇన్పుట్స్ ఆర్ 0 and 1 దెన్ అవుట్పుట్ ఈజ్ 0. ద లాజికల్ గేట్ ఈజ్ ఆఫ్ ద విచ్ టైప్. అంటే ఇక్కడ మనకి 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఎందుకు నాకు 1 ఉంది. ఓకేనా, ఇన్పుట్ 1 అలాగే ఇన్పుట్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఎందుకు నాకు 0 ఉంది. ఓకేనా, ఇదే గేట్ చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే 0 ప్లస్ 0 బార్ ఎంత 1. సో 1 ప్లస్ 0 1, 1 బార్ ఈస్ 0 కాబట్టి ఏ గేట్ ఆపరేషన్ నార్ గేట్. నార్ గేట్ ఆపరేషన్ అండి ఏ ప్లస్ బి హోల్ బార్. చూడండి ఒకసారి 0 ప్లస్ 0 0, 0 బార్ ఈస్ 1, 1 ప్లస్ 0 1, 1 బార్ ఈస్
0. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ రైట్ ఆప్షన్ ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ద కాంబినేషన్ ఆఫ్ NAND గేట్స్ షోన్ హియర్ ఆర్ ఈక్వివలెంట్ టు, అంటే ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్స్లో ఇది అగైన్ ఏ గేట్ రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, చెప్పాక ఇందాక NAND గేట్కి కామన్ ఇన్పుట్ కనుక్కుంటే ఏ గేట్ మనకి ఇది నాట్ గేట్. కాబట్టి ఏ కాస్త ఏమో నాకు ఏ ఇన్వర్స్ అవ్వాలి. అలాగే ఇక్కడ కూడా NAND గేట్ ఉంది, కామన్ ఇన్పుట్ ఉంది కాబట్టి ఇచ్చిన ఇన్పుట్ ఏమో నాకు బి ఇన్వర్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఏ గేట్ నాకు NAND గేట్. NAND గేట్ ఆపరేషన్ ఎంత? ఏ ఇంటూ బి హోల్ బార్, అంటే ఏ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్. అకౌంట్ డి మోర్గాన్ స్థిరం ఏది నాకు ఇది ఏ ప్లస్ బి, అంటే ప్లస్ ఆపరేషన్ ఏ గేట్ అండి ఆర్ గేట్. కాబట్టి ఫస్ట్ లాజికల్ సర్క్యూట్ అనేది ఏ గేట్ రిప్రజెంటేషన్ ఆర్ గేట్ని. అలాగే ఇక్కడ చూద్దాం ఒకసారి సెకండ్ గేట్. ఇక్కడ ఏ గేట్ నాకు ఉంది NAND గేట్. కాబట్టి NAND గేట్ ఆపరేషన్ ఎంత? ఏ ఇంటూ బి హోల్ బార్. కాబట్టి ఇన్పుట్ ఆఫ్ దిస్ గేట్ ఎంత? ఏ ఇంటూ బి హోల్ బార్. NAND గేట్కి ఇన్పుట్ ఎలా ఉంది? కామన్ కాబట్టి ఏ గేట్ నాకు నాట్ గేట్ ఓన్లీ. నాట్ గేట్ ఆపరేషన్ ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్, అంటే ఏ డాట్ బి హోల్ బార్ నథింగ్ బట్ ఏ ఇంటూ బి ఓన్లీ. కాబట్టి ఏ గేట్ నాకు ఇది అండ్ గేట్, అంతేనా? కాబట్టి ఈ సెకండ్ గేట్ అనేది ఏ గేట్ రిప్రజెంటేషన్ చేస్తుంది? అండ్ గేట్. ఫస్ట్ గేట్ ఏంటి? ఆర్ గేట్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ ఒకసారి ఆర్ గేట్ అండ్ గేట్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ద రైట్ వన్. ఇది టైమ్ గ్రాఫ్ మెథడ్ అంటారు. చూడండి ఒకసారి. ద ఫిగర్ షోస్ ఏ లాజికల్ సర్క్యూట్ విత్ టూ ఇన్పుట్స్ ఏ అండ్ బి అండ్ ద అవుట్పుట్ ఇస్ సి. ద వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్ అక్రాస్ ఏ బి అండ్ సి ఆర్ యాజ్ గివెన్. ద లాజికల్ సర్క్యూట్ ఆర్. ఇక్కడ చూడండి, ఇది ఏం చెప్పాను మీకు? టైం గ్రాఫ్ కాబట్టి ఇక్కడ చూడండి ఇది యాక్సెస్ మీద ఉన్నట్టు, ఓకేనా? ఇది యాక్సెస్ మీద కాబట్టి దీని వాల్యూ ఎంత? 0, ఓకేనా? అలాగే అప్పుడు బి ఎంత నాకు యాక్సెస్ మీద కాబట్టి ఇది కూడా 0నే. మళ్ళీ చూడండి సి ఎంత ఉన్నప్పుడు 0, అంటే వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో అవుట్పుట్ ఈజ్ ఆల్సో లో ఫస్ట్ కేసులో. సెకండ్ కేసు చూడండి ఒకసారి. ఏ ఎంత ఉంది? హైలో ఉంది కాబట్టి 1. అప్పుడు బి ఎంత? 0, అంటే 1 ఇన్పుట్ ఈజ్ హై, 1 ఇన్పుట్ ఈజ్ లో, బట్ అవుట్పుట్ చూడండి ఒకసారి ఎంత నాకు 1. అలాగే థర్డ్ కేస్, ఇన్పుట్ ఏ ఈజ్ 1, అవుట్ ఇన్పుట్ బి ఈజ్ ఆల్సో 1, అవుట్పుట్ ఈజ్ 1. అలాగే ఫోర్త్ కేస్ చూడండి ఒకసారి. ఇన్పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఆల్సో 1. ఇక్కడ మీకు అర్థం వచ్చింది ఒకసారి. వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈజ్ లో. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై, అవుట్పుట్ ఈజ్ ఆల్సో హై. ఏ గేట్ అండి? ఏ ప్లస్ బి, అంతే కదా? సో ఏ ప్లస్ బి అంటే ఏ గేట్ మనకి ఆర్ గేట్ ఆపరేషన్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు కూడా కొన్ని లాజికల్ గేట్స్ క్వశ్చన్స్ని సెమికల్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఇవే మోడల్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఎంసెట్లో నీటిలో రావడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.